నమస్కారం. మరపురాని జ్ఞాపకాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మరపురాని జ్ఞాపకాలు ప్రత్యేక కార్యక్రమంలో అలనాటి టాలెంటెడ్ హీరోయిన్ సుజాత నటించిన కొన్ని క్లాసిక్ హిట్ మూవీస్ ని ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. సుజాత డిసెంబర్ 10, 1952న జన్మించారు. తమిళం, మలయాళం, తెలుగు సినిమాలలో ప్రత్యేకమైన వైవిధ్యభరితమైన పాత్రలను పోషించారు. అలాగే కన్నడ, హిందీ భాషల్లో కూడా కొన్ని విభిన్నమైన భావోద్వేగాలను ప్రదర్శించి మంచి నడిగా గుర్తింపు పొందారు. 1979లో విడుదలైన రొమాంటిక్ డ్రామా మూవీ గోరింటాకు. ఇది దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా ఈ మూవీలో శోభన్ బాబు, సుజాత జంటగా నటించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన చిత్రం ఇది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1979వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ ఏడంతస్తుల మేడ. దీనిని ఝాన్సీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై నిర్మించగా ఈ మూవీలో సుజాత మరియు జయసుధ నటించారు. చక్రవర్తి సంగీతాన్ని అందించారు. 1981లో విడుదలైన యాక్షన్ డ్రామా మూవీ రాగిలే జ్వాల. ఇది దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా దీన్ని విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ టి త్రివిక్రమరావు నిర్మించారు. ఈ మూవీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, జయప్రద, సుజాత నటించగా చక్రవర్తి సంగీతాన్ని అందించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ యువరాజు. దీనిని వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించగా ఈ మూవీలో జయసుధ, సుజాత నటించారు. చక్రవర్తి సంగీతాన్ని అందించారు. డైరెక్టర్ కెఎస్ రవికుమార్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ స్నేహం కోసం. దీనిని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించగా ఈ మూవీలో మీనాతో పాటు విజయ్ కుమార్, అలాగే ప్రకాష్ రాజ్, సుజాత సహాయక పాత్రల్ని పోషించారు. 1983లో విడుదలైన ఫ్యామిలీ డ్రామా మూవీ బహదూరపు బాటసారి. దీనిని దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, సుజాత కలిసి నటించగా రమేష్ నాయుడు సంగీతాన్ని అందించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా విడుదలైంది. ఈ మూవీకి 2 నంది అవార్డులు కూడా. 1992లో విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ చంటి. దీనికి రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించగా ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎస్ రామారావు నిర్మించారు. ఈ సినిమా 1991లో తమిళంలో వచ్చిన చిన్న తంబికి రీమేక్. మేకప్ ఆర్టిస్ట్ పి శోభలత ఈ మూవీకి నంది అవార్డుని అందుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నమోదు చేయబడింది. వెంకటేష్ కు అమ్మగా నటించారు సుజాత. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ అనుబంధం. దీనిని లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్ బ్యానర్స్ పై ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మించగా చక్రవర్తి సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో రాధిక, సుజాత
దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ మాధవయ్య గారి మనవడు. దీనిని విఎంసి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి దొరస్వామిరాజు నిర్మించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, సుజాత, హరీష్ నటించారు. విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు. 1997లో విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ పెళ్లి. దీనికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీ నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఒక ఫిల్మ్ఫేర్ అవార్డును, అలాగే 2 నంది అవార్డులను గెలుచుకుంది. పృథ్వీకి అమ్మగా నటించారు సుజాత. ఇదండి ఇవాల్టి మరపురాని జ్ఞాపకాలు ప్రత్యేక కార్యక్రమంలో నటి సుజాత నటించిన కొన్ని క్లాసిక్ హిట్ మూవీస్ తాలూకా విశేషాలు. నెక్స్ట్ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.